రాథోడ్, పిల్లల్ని పిలిచావా? వస్తున్నారు మిస్ అమ్మా, వస్తున్నారు చూడు. ఎవరితో ఎవరు వస్తున్నారో చూడండి. మిస్ అమ్మా, సాక్షాత్తు అరుంధతి మేడమే సార్ని తీసుకొస్తున్నట్టుంది కదూ. తండ్రి చేయి పట్టుకొని నడవాల్సిన కూతురు తండ్రి చేతిని పట్టుకొని తీసుకొస్తుంది మిస్ అమ్మా. భుజం ఒక్కటి చాలు మిస్ అమ్మా, సారుకు గతం మొత్తం గుర్తుకొస్తుంది. అయినా ఆరు మేడం అలా వదిలేస్తుందా సార్ని? కూర్చుండు. మీరు కూర్చోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ కూర్చోండి. అది మీ చైర్, మీరు ఎప్పుడు అక్కడే కూర్చుంటారు. మీరు అక్కడ కూర్చుంటారు, మేము ఇక్కడ కూర్చుంటాం. కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి పిల్లలు. మిస్ అమ్మా, పిల్లలకు నేను వడ్డిస్తాను, సార్కి మీరు వడ్డించండి. నీ కొంప కొల్లేరు కాబోతుంది. అక్కడ బాగి రాతోడు పిల్లలు ఏం చేస్తున్నారో తెలుసా? ఏంటి అందరూ కట్టుకట్టుకుని ఏడుస్తున్నారా? వాళ్ళు ఏడిస్తే నీ దగ్గరికి ఎందుకు వస్తాను? వాళ్ళ ఏడుపులు చూసి ఎంజాయ్ చేస్తాను కానీ. ఏడవడం కాకుండా ఇంకేం చేస్తున్నారు? అందరూ కలిసి అమర్ సారికి భోజనం పెడుతున్నారు. పిండం పెట్టాల్సిన వాడికి భోజనం పెడుతున్నారా? ఏం మాటలవి మనోహరి? భోజనం చేస్తూ సార్కి వాళ్ళు గతం గుర్తు చేస్తే చేస్తే చేయని. అమరేంద్ర తలలో నరాలు చిట్లిపోయి చేస్తాడు. మనోహరి, నువ్వు నిజంగా సార్ని ప్రేమించావా? ఒకప్పుడు నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను. మరిప్పుడు ఆ ప్రేమంతా ఏమైంది? ఎందుకిప్పుడు సార్ చావాలని కోరుకుంటున్నావు? ఎప్పుడైతే అమర్కి నా గురించి తెలిసిపోయిందో అప్పుడే నన్ను ద్వేషించి అసహ్యించుకున్నాడు. నాకు కావాల్సింది అమర్ ప్రేమ కానీ తన ద్వేషం కాదు. అందుకే అమర్ని చంపాలనుకున్నాను. చావు తప్పి బ్రతికిపోయాడు. ఇప్పుడు సార్ గతం మర్చిపోయారు కదా. సార్ని నీ వైపుకు తిప్పుకోవచ్చు కదా. సార్ని నీ సొంతం చేసుకోవచ్చు కదా. గతం గుర్తు రానంత వరకే అమర్ నా మాట వింటాడు. ఒక్కసారి జరిగిందంత గుర్తొచ్చిందో నన్ను చంపేస్తాడు. సార్కి గతం గుర్తు రాకుండా ఏదో చేస్తానన్నావు కదా. అమర్కి గతాన్ని గుర్తు చేయడం, గుర్తు రాకుండా చేయడం రెండూ మన చేతుల్లో లేవు చంబా. బాగీని బెదిరించడానికి అలా చెప్పాను. బ్రెయిన్ తనకి తప్పుగా రీస్టార్ట్ అయిందే తప్ప అమర్ రికవర్ కాలేడని డాక్టర్ చెప్పాడు. మరిప్పుడు నీ ప్లాన్ ఏంటి? అమర్కి ఏది గుర్తు రానంత వరకే తనతో ఉంటాను. అమర్కి గతం గుర్తుకు రాగానే తనని చంపేసి ఆస్తంతా తీసుకొని వెళ్ళిపోతాను. సర్లే, సార్కి ఇప్పుడే అంతా గుర్తొచ్చేలా ఉంది. త్వరగా రా. సార్ రోజు ఈ ఫుడ్ తింటున్నారు కదా మేడం. ఇన్ని రోజులు వేరు. ఇప్పుడు అమర్ స్పెషల్ ఫుడ్ తినాలి. స్పెషల్ ఫుడ్డా? అవునమర్, నీకోసం స్పెషల్గా ఆర్డర్ చేశాను. కాసేపట్లో వస్తుంది. ఈ తిండి వీళ్ళు తింటారు. నువ్వులే. పదమర్. ఒక్క నిమిషం. అసలు నేనెవరిని? నా పేరేంటి? నువ్వు అమరేంద్రవి, ఆర్మీలో పెద్ద ఆఫీసర్. ఈ ఇల్లెవరిది? వీళ్ళందరూ ఎవరు? నాకు ఏమవుతారు? నేను ఇక్కడెందుకున్నాను? నా ఇల్లు, నా వాళ్ళు ఎక్కడ? నీకేం గుర్తులేదా అమర్? లేదు, నాకంతా అయోమయంగా ఉంది.
నేనెవరో కూడా నీకు తెలీదా? మీరు మనోహరి అని నాకు బాగా కావాల్సిన వాళ్ళని చెప్పారు కదా. ప్రస్తుతానికి నీకు తెలిసిన ఈ 2 విషయాలు చాలా మరి. మిగతా విషయాలు నేను నీకు తర్వాత చెప్తాను. నాకు ఇప్పుడే తెలియాలి. నాకేమీ గుర్తు రావట్లేదు. ఈ ఇల్లు ఎవరిది? వీళ్ళందరూ ఎవరు? నాకు వీళ్ళకి ఏంటి సంబంధం? నేను ఇక్కడ ఎందుకున్నాను? నాకేం జరిగింది? అమర్, సార్ నా తల బద్దలైపోతుంది. పిచ్చి పట్టినట్టుగా ఉంది. తలలో భరించలేనంత నొప్పి. మెదడులో రక్తం పోటెత్తుతుంది. సార్ 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 మీకేం కాదు సార్. రండి సార్, కాసేపు రెస్ట్ తీసుకోండి. నాతో రండి సార్. పదండి సార్.